అనేక యుద్ధాల వల్ల అమెరికా దివాలా తీస్తుందా అంటే అమెరికా ఆర్థిక నిపుణులు విశ్లేషకులు ఇదే విషయాన్ని చెప్తున్నారు. ప్రపంచ ఆర్థికవేత్తలు కూడా ఇదే చెప్తున్నారు. ఈరోజు అమెరికాకి ఏదో లాభాలు కనిపించవచ్చు కానీ చాలా నష్టాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కేవలం యుద్ధం వల్ల పోయేటటువంటి నష్టం మాత్రమే కాదు, యుద్ధం ఆగిపోయిన తర్వాత కూడా ఈ యుద్ధం ఎన్ని దేశాల మీద ప్రభావం చూపించిందో అన్ని దేశాల నుంచి కూడా సవాళ్ళు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. పిచ్చోడి చేతిలో రాయన్న మాదిరిగానే ఈరోజు అమెరికా పరిస్థితి ఉంది. కాబట్టి రేపు ఏ క్షణం ఏదైనా జరగవచ్చు. అంతెందుకు, నేరుగా చూసుకున్నట్లయితే ప్రత్యక్షంగానే అమెరికాకి కొన్ని లక్షల కోట్ల రూపాయల నష్టం. మొదటి రోజే 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. మొన్నటికి మొన్న 13,000 కోట్ల రూపాయలు అయ్యాయి ఒక్కరోజు. అంటే ఈ లెక్కను చూస్తే 1,00,000 కోట్ల రూపాయలు ఇలాగ ఆవిరైపోయాయి. ఇలా గనక నెల రోజులు కొనసాగితే $215 బిలియన్ అవుతాయని అనేక నివేదికలు చెబుతున్నాయి. ఈ విధంగా చూస్తే అమెరికా యొక్క ఖజానా ఖాళీ అయిపోతుంది. మరొక వైపు పెంటగాన్ అల్లరి చేస్తుంది. మొత్తం క్షిపణులన్నీ అయిపోతున్నాయి, వెంటనే నిధులు ఏర్పాటు చేసి వీటిని తయారు చేయండి అని కాంట్రాక్టులకి హుకుం జారీ చేశారు. నిన్న కూడా ఎమర్జెన్సీ మీటింగ్లో ట్రంప్ ఇదే విషయాన్ని చెప్పాడు. అమెరికా బడ్జెట్ ఈరోజు $1.4 ట్రిలియన్ కేవలం రక్షణకే కేటాయిస్తున్నారు. అమెరికా బడ్జెట్లో అంటే దగ్గర దగ్గర 125 లక్షల కోట్ల రూపాయలు. ఇంత డబ్బుని అమెరికా రక్షణ వ్యవస్థ కోసం ఖర్చు పెడుతుంది. అంటే ఎవరిది? అమెరికన్ల యొక్క పన్నుల రూపంలో వచ్చినటువంటి డబ్బు. ఈ డబ్బు అంతా పెడుతుంటే అమెరికా ప్రజలు రేపు ఎలా బ్రతుకుతారు? అదే విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ మరి ట్రంప్ ఈ యొక్క విజయాన్ని ఎలా చెప్పుకుంటాడో, మరి లేకపోతే ఇరాన్ మీద ఎందుకు ఇన్ని దాడులు చేస్తుండో తెలియదు. వాస్తవానికి అణ్వాయుధాలు తయారు చేస్తుందనే ఉద్దేశంతో ఇరాన్ ఇజ్రాయెల్తో కలిసి దాడులు చేస్తుంది. మరి అంతర్జాతీయ సమాజం ఏమైంది? అంతర్జాతీయ సంస్థలు, అంతర్జాతీయ చట్టాలన్నీ కూడా ఈ యొక్క అణ్వాయుధాలను నిరోధించడానికే పెట్టారు కదా. మరి ఆ సమాజాన్ని ఎందుకు ఉపయోగించడం లేదు? ఆ చట్టాలతో ఎందుకు నిరోధించడం లేదు? మరి అమెరికా దగ్గర 5,000 కంటే ఎక్కువే బాంబులు ఉన్నాయి కదా. మరి రష్యా దగ్గర ఉన్నాయి, అలాగే చైనా దగ్గర ఉన్నాయి, భారత్ దగ్గర ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి. మరి ఇన్ని దేశాల దగ్గర ఉన్నటువంటి అణ్వాయుధాలు ఉన్నప్పుడు మరి ఇరాన్ దగ్గర ఉంటే తప్పేంటి అనేది కూడా ఆర్థిక నిపుణులు చెబుతున్నటువంటి మాట. అయితే ఇరాన్ దగ్గర కనుక ఉంటే ఇజ్రాయెల్ ఉనికి ఉండదు, అది వాస్తవం. అయితే ఇజ్రాయెల్ ఉనికి కోసం పోరాడితే అమెరికా దేనికోసం పోరాడుతుంది? అమెరికా ఎందుకు అంతర్జాతీయ చట్టాలను ఉపయోగించి నిరోధించలేకపోతుంది అనేది ఇక్కడ ప్రశ్న. ఇంకా ఏదైనా వేరే కారణం ఉండి ఉండొచ్చని కూడా విశ్లేషకులు చెబుతున్నారు. ఏదేమైనా సరే యుద్ధం ఆగే నాటికి కొన్ని వేల లక్షల కోట్లు ఆవిరైపోవడంతో అమెరికా దివాలా తీసే పరిస్థితి కూడా వస్తుంది. ట్రంప్ దిగిపోయే నాటికి ఇంకా ఎన్ని యుద్ధాలు చూడాల్సి వస్తుందో తెలియదని ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి మాట వాస్తవం.